బిగ్ బాస్ 53వ రోజు విశేషాలు. భరణి, శ్రీజ ఇద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలనేది తేల్చడం కోసం బిగ్ బాస్ 3 పరీక్షలు నిర్వహించారు. మొదటి పరీక్షలో భరణి తరపున దివ్య ఆడి భరణిని గెలిపించింది. దివ్య ఈ పరీక్షలో చాకచక్యంగా ఆడి గెలిచి భరణికి సంతోషం కలిగించింది. దీంతో దివ్య భరణి రుణం తీర్చుకున్నట్టుగా ఒకరికొకరు ఫీల్ అయ్యారు. రెండో పరీక్షలో భరణి తరపున రామ్ గెలిపించలేకపోయాడు. రెండో పరీక్షలో శ్రీజ తరపున కళ్యాణ్ ఆడి గెలిపించాడు. ఇక మూడో పరీక్ష పైప్ లైన్ పరీక్ష కాస్తంత క్లిష్టమైనది. దీనికి భరణి తరపున ఇమ్మాన్యుయల్, శ్రీజ తరపున కళ్యాణ్ ఆడారు. పైప్ లైన్ గేమ్ ఇమ్మాన్యుయల్ అద్భుతంగా ఆడి భరణిని గెలిపించాడు. దీంతో మహేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అమరేంద్ర బాహుబలిని గెలిపించినట్టయింది. ఈ పోలిక బాగా కుదిరింది. ఇమ్మాన్యుయల్ ఆట ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కళ్యాణ్ మూలంగా శ్రీజ ఓడిపోయిందని పవన్ కమెంట్ చేశాడు. భరణి హౌస్ లో సెటిల్ అయినట్టుగా భావించవచ్చు. నిన్న తనుజ మీద కోపంతో తిండి మానేసిన మాధురి ఈ రోజు కోపతాపాలు వదిలేసి ఇద్దరు కలిసిపోయారు. ఇది చూసిన ఇమ్మాన్యుయల్ జోక్లు ఇంకా బాగున్నాయి. మాధురి తనుజకు భరణికి మధ్య మంట రాజేసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు వస్తే రేతుకు పంపుదాం అనుకున్నారంట. తనుజకు పంపుతారు అనుకున్నాము. తనుజ ఒకవేళ వస్తే నేను పంపుదామని ప్లాన్ చేశాము అని నేను అడిగా. ఏంటి అడగడం అంటే దివ్య కంటే నువ్వు ఆడలేవా గేమ్? పోటీ గేమ్ లో దివ్యకు బదులుగా నిన్నెందుకు భరణి పంపలేదు అంటే నీకన్నా దివ్య బాండింగ్ కు భరణి ఎక్కువ విలువ ఇచ్చినట్టు అని చెప్పేసరికి తనుజ కూడా అవును అన్నట్టు తలూపింది. శ్రీజకు పవన్ కు చిన్నపాటి గొడవ జరిగింది. నన్ను పంపిస్తే నిన్ను గెలిపించేవాడిని అని పవన్ అన్నాడు. దీన్ని బట్టి భరణి హౌస్ లోకి రావడం పవన్ కు ఇష్టం లేదని క్లియర్ గా అర్థమవుతుంది.